నామకార్థ విశ్వాసులు చేసి ఉత్తిత్తి ఉపవాసం ఇది. ఇతరులు తృణీకరించి, ఇతరులను కించపరిచి, ఇతరులను చిన్నచూపు చూచి తమ్మును తామే లోపల పొగుడుకుంటా ఉంటారు, లోపల గర్వపడతా ఉంటారు. ఇటువంటి ఉపవాస ప్రార్థన దేవుడికి అంగీకారము కాదు. మన పాపములు ఒప్పుకొని ఎవరైతే విడిచిపెడతారో, పశ్చాత్తాపడతారో, అది నిజమైన ఉపవాస ప్రార్థన. ఒక వ్యక్తి ధనవంతుడు నరకంలోనికి ఎందుకు వెళ్ళాడు? బ్రతికిన దినాల్లో తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. మళ్ళీ పైపచ్చి దానికి పెట్టిన పేరు ఉపవాస ప్రార్థన. పేరుకి ఉపవాసం. ఒక్క పూట మందిరాలు కనపడరు. ఒక బాధ్యత లేకుండా, ఒక భారం లేకుండా, ఒక పద్ధతి పాడు లేకుండా తమకు నచ్చినట్టుగా బ్రతకటం అలవాటు చేసుకున్నారు. అది నిజమైన ఉపవాస ప్రార్థన? అది నిజమైన క్రైస్తవత్వము? అది నిజమైన భక్తి కాదు. అది ఉత్తిత్తి ఉపవాసము. మీరు అడిగిన, మీరు ప్రార్థించిన మీ సొంత ప్రయోజనము కొరకు, మీ అవసరాల కోసం అడుగుతున్నారు కనుక మీ ప్రార్థనలేని వింటలేదు. అది మీకు దొరకనే సొంత ప్రయోజనాల కొరకు చేసే ప్రార్థన, ఉపవాసముడి చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైంది